నమస్తే వాజీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీధర్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మంత్రి కొండపల్లి జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు, అభిమానులు. అనకాపల్లి జిల్లా కైలాసపట్టణంలో భారీ అగ్ని ప్రమాదం, 8 మంది మృతి, పలువురికి గాయాలు. తిరుపతి గోశాలపై వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయి. మీడియా సమావేశంలో ఆరోపించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఇప్పుడు వార్తలు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు విజయనగరంలోని ప్రభుత్వ అంధుల చెవిటి మూగ పాఠశాలలో ఘనంగా జరిగాయి. అక్కడ పాఠశాల విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. మంత్రి కొండపల్లికు టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రిగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని, వెంకటేశ్వరం దర్శించుకొని ఈరోజు స్కూల్ డెఫెండమ్ స్కూల్లో, ఈ బ్లైండ్ స్కూల్లో కూడా పిల్లలందరితో సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా ఇది నా మొదటి పుట్టినరోజు. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని, వాళ్ళు నన్ను ఈ రకంగా గుర్తించి ఈ ప్రజాసేవ చేయించుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు యావత్తు తెలుగుదేశం కార్యకర్తలందరికీ, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అలాగే కూటమి జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, మరి నాకు ఈ ప్రజలందరూ కూడా నాకు దీవించి నన్ను గెలిపించి ఈ అవకాశాన్ని, ఈ బాధ్యతని వచ్చేలా చేసినందుకు వాళ్ళందరికీ కూడా రుణపడి మరింత సేవ చేసేదానికి, మరింత పనిచేయడానికి వాళ్ళందరూ దీవెనలు పొందుతూ ఈరోజు కాన్స్టిట్యున్సీలోని, జిల్లాలోని అందరూ ఆదర అభిమానాలు పొంది మరింత సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను గజమాలతో సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు గాదే శ్రీనివాసులు నాయుడు ఆకాంక్షించారు. శ్రీ చైతన్య స్కూల్లో ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులకు ట్యాబ్స్ను ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలను కూడా తెలుసుకోవాలన్నారు. INTSOలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. చైతన్య స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరచడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, పార్వతీపురం రీజనల్ ఇన్ఛార్జ్ వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
INTSO ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ యొక్క సెకండ్ లెవెల్ ఎవరైతే విద్యార్థులు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా గ్రాండ్ ప్రైజెస్ అంటే ల్యాప్టాప్, అలాగే ట్యాబ్లు, కన్సోలిడేట్ ప్రైజెస్ అన్నీ కూడా ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంగా విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, రాజాంలో ఎంపికైన విద్యార్థులందరికీ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ శ్రీ గాది శ్రీనివాసులు నాయుడు గారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. అయితే మొత్తం మన విజయనగరం అండ్ పార్వతీపురం జిల్లాలకు సంబంధించి మొత్తం 1638 మంది విద్యార్థులు ఈ INTSO సెకండ్ లెవెల్లో క్వాలిఫై అయ్యారు. వీళ్ళందరికీ కూడా మా ఉత్తరాంధ్ర AGM సురేష్ గారు, అలాగే డైరెక్టర్ నాగేంద్ర గారు, సీమా మేడం గారు మరియు సుష్మా మేడం గారు వీళ్ళందరూ అభినందనలు తెలియజేశారు. మా అకాడమిక్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సతీష్ గారు కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలియజేశారండి. థ్యాంక్ యూ. ఉదయాన్నే IITలు మంచి మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి మన సంస్థల్లో 24/7 విద్యార్థులకు ఓపిక ఉండాలి, కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ మాత్రం ఎక్కడా విశ్రమించకుండా మీకు సర్వీస్ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. మరి అలాగే విద్యార్థులు కూడా మీ కెరీర్ని డెవలప్ చేసుకోవడం కోసం, ఉన్నతమైన లక్ష్యాన్ని చేరడం కోసం, ఈ సమాజానికి మీరు ఉపయోగపడడం కోసం, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడం కోసం మీరు అందరూ కూడా నడుము బిగించాలంటే మీరు ముందు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ అనేది బుక్స్ నాలెడ్జ్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, సామాజిక నాలెడ్జ్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు. కాబట్టి అన్నింటినీ కూడా కలిపి మీరు ఆల్రౌండర్గా తయారై ఈ సమాజంలో తోటివారికి ఆదర్శంగా నిలబడి రాబోయే తరానికి మీరు రోల్ మోడల్గా ఉండాలని నా అభిలాష, నా ఆకాంక్ష. కాబట్టి చిన్నారులారా, మీ బంగారు భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకోండి. అమ్మ నాన్న తమ సాయశక్తిలో మిమ్మల్ని డెవలప్ చేయడం కోసం వారికి ఉన్న కోరికలు తగ్గించుకొని, వారికి ఉన్న అవసరాలను పక్కన పెట్టి మీ మీద ఆశలు పెట్టుకొని మీరు బాగా చదవాలి, బాగా ఎదగాలి, మీరు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో మీరు నిలబడాలని వారు మీ మీద ఆశలు పెట్టుకొని చదివిస్తున్నారు. కాబట్టి మీరు కూడా చెడు స్నేహాలు చేయకుండా, చెడు మార్గాలను అనుసరించకుండా, మోరల్ వాల్యూస్ని తప్పకుండా ఈ నీతి నిజాయితీలతో, దైవభక్తితో మీరు ముందుకి అడుగులు వేసి చెడు అన్న దాన్ని ముట్టుకోకుండా, మంచి అన్న దాన్ని విడిచిపెట్టకుండా మీరు చక్కగా మీ బంగారు భవిష్యత్తుని నిర్మించుకోవాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, ఆస్తి పన్ను, కరెంటు బిల్లుతో పాటు వంట గ్యాస్పై 50 రూపాయల ధర పెంచి మధ్యతరగతి పేద ప్రజల నెత్తిన మోదీ గుదిబండ మోపుతున్న కనీసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం సిగ్గుచేటు అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి భుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గ్యాస్ బండలు మహిళలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భుగత అశోక్ మాట్లాడుతూ అటు మోడీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలై అత్యంత ప్రమాదంలో పడిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ప్రచారార్భాటాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గి గద్దెనెక్కిన తరువాత తెప్ప తగలేశాయని దుయ్యబట్టారు. రాకముందు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తాం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఈవేళ కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు ఈవేళ గ్యాస్ ధరలు పెంచడం కానీ, పెట్రోల్ ధరలు పెంచడం కానీ, ప్రజలపై ఆర్థిక భారాల్ని వివిధ రూపాల్లో పెంచేటువంటి పరిస్థితి వస్తున్న ఈవేళ రాష్ట్రంలో బీజేపీతో కూటమిగా కలిసినటువంటి టీడీపీ కానీ, జనసేన పార్టీలని కనీసం నోరెత్తి ఈవేళ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఉన్నారు. ఈవేళ కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు గ్యాస్ మీద పెంచినా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అంటారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అంటారు. మిమ్మల్ని ఎవడడిగారయ్యా ఫ్రీ సిలిండర్లు ఇమ్మని? ఫ్రీ సిలిండర్లు అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ 450 రూపాయలకి చేయండి, పెట్రోల్ ధర 60 రూపాయలు ఇవ్వండి లీటర్కి, డీజిల్ ధరని 50 రూపాయలకు తగ్గించండి.
ఈవేళ ఆ ధరలను తగ్గిస్తే మిగతా నిత్యావసర సరుకుల ధరలు అన్నీ తగ్గుతాయి అని మేము పక్క నుంచి అడుగుతుంటే కమ్యూనిస్టు పార్టీలుగా సిపిఐగా కనీసం దానిపైన మాట్లాడే పరిస్థితి లేదు. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తారట, ఆ హామీ అయితే గాలికి ఎక్కిపోయింది. ఈవేళ ఉచిత సిలిండర్లు లేవు. ఈవేళ గ్యాస్ ధర పెంచుతున్న మాట్లాడరు. ఆస్తి పన్నునేమో ఇంటి పన్నునేమో ఆస్తి పన్నుగా మార్చి ఈవేళ విపరీతమైనటువంటి వసూళ్ళకి పాల్పడుతున్నారు. అన్ని రకాల పన్నులు దాటిపై కరెంటు ఛార్జీలు పెంచేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఛార్జీలు ధరలు పెంచి పన్నులు పెంచి ఇన్ని రకాలుగా పేద మధ్య తరగతి ప్రజల్ని తీవ్రంగా ఆర్థిక దోపిడీ చేస్తున్నారు. పట్టణంలో యేసు ప్రేమాలయం సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ర్యాలీ ఘనంగా జరిగింది. యేసు ప్రేమాలయం పాస్టర్ అలజంగి రవికుమార్, పాస్టర్ ఆర్ఎస్ జాన్లు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టల ఆదివారం ప్రాముఖ్యతను వివరిస్తూ యేసుక్రీస్తు యెరూషలేంలో ప్రవేశించే సమయాన యూదులు ఆయనకు వస్త్రములు, ఖర్జూరపు మట్టలు పరిచి స్వాగతం పలికారని పేర్కొన్నారు. దీనిని మట్టల ఆదివారం అనే పేరు వచ్చింది. యెహోవా ఆయన పుట్టగానే యూదుల రాజుగా జ్ఞానులు గుర్తించారని, యేసుప్రభువును ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించాడని, తనకున్న మహిమలతో ప్రజలకు స్వస్థత పరిచారని పేర్కొన్నారు. ఆనాటి నుంచి మట్టల ఆదివారం ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు. యేసుప్రభు వారి యొక్క జయప్రవేశం మట్టల ఆదివారం అని అంటారు, పామ్ సండే. ఎందుకొరకనంటే యేసుప్రభు వారు చాలాసార్లు ఆయన యెరూషలేంకి వెళ్ళారు. కానీ ఇది ఆఖరి ఘట్టం, అంటే ఇది హోలీ వీక్, ప్యాషన్ వీక్ అంటారు. ఈ రోజు నుంచి వచ్చే శుక్రవారంలోపు ఆదివారంలోపు సమస్త కార్యాలయాన్ని ప్రాణం పెట్టి మానవుల కొరకు మరణాన్ని చేసి తిరిగి లేవటం జరుగుతుంది. మరణం అంటే ప్రతి ఒక్కరికి భయము. ప్రపంచంలో అందరూ భయపడుతున్న ఈ మరణం గురించి ఆయన మరణాన్ని ఆహ్వానించి మరణాన్ని ఎదుర్కొని ప్రాణం పెట్టడానికి ఆయన ఆ యొక్క యెరూషలేంకి వెళ్ళారు. అక్కడ ఆయన అనేక మంది చేతికి అప్పగింపబడతారు, చంపబడతారని తెలిసి కూడా నాకు నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను, నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరని చెప్పి యేసుప్రభు వారు చెప్పారు. ప్రాణం పెట్టడానికి వచ్చారు ఆయన. ఎందుకొరకంటే మానవులకు అశాంతి, కలవరము, శ్రమ, సమస్య, బాధల నుంచి విడుదల చేయడానికి సమాజం స్థాపించాలని, ప్రేమ ఐక్యతలను ఉంచాలని చెప్పి యేసుప్రభు వారు ఇచ్చారు. అందరి తరఫున ఈ యొక్క పామ్ సండే, ఈ మట్టల ఆదివారం జయప్రవేశం, జయశీలుడిగా మరణించడానికి జయశీలుగా వచ్చిన ప్రభు పేట మీ అందరికీ సమాధానం ప్రకటించున్నాం. ప్రియులారా, ఈరోజు మట్టల ఆదివారం లేకపోతే పామ్ సండే, యేసు ప్రభువు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించిన రోజు. ఆ రోజు ప్రజలందరూ కూడా మరి బట్టలు పరిచి యేసు ప్రభువుని గాడిద మీద ఊరేగించుకొని తీసుకెళ్ళిన రోజు. ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు గాడిద మీదనే ఎందుకు ఎక్కాడనంటే, ఎంతో తగ్గింపు స్వభావం, మన పాపాలన్నీ మోయగలిగే ఒక వాహనం గాడిద. సో గాడిద ఎంత బరువునైనా మోస్తుంది, ఎంత పాపాన్నైనా నేను మోయబోతున్నాను అన్న సూచనగా ఈరోజు కరెక్ట్గా అతను పునరుద్ధానం చెందే ముందు ఆదివారం లేదా గుడ్ ఫ్రైడేకి వచ్చే ముందు ఆదివారము ఈ యొక్క కార్యక్రమం ప్రతి క్రైస్తవ సంఘం నిర్వహిస్తుంది. మరి పట్టణమంతా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక అనే నినాదాలు ఇచ్చుకొని ఈరోజు పట్టణమంతా యేసు ప్రభు జయప్రవేశం చేస్తారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మే నెలలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడనుందని వీటి అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల కన్వీనర్ వివి గిరి తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఐటీఐ రంగానికి ప్రైవేట్ సెక్టార్లో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రిలీవ్ అయిన విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఉందని తెలిపారు. తమ కళాశాలలో నిష్ణాతులైన లెక్చరర్స్తో పాటు విద్యార్థులకు తరగతులను బోధించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత ఆసక్తిగల విద్యార్థులు ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు పొందాలని ఆయన సూచించారు. మే నెలలో మనకి ఐటీఐ అడ్మిషన్ల మీద నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఐటీఐలకి చాలా క్రేజ్ ఉన్నందువలన ఐటీఐలు చదివిన పిల్లలకి స్టీల్ ప్లాంట్లు, లేకపోతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, అలాగే ప్రైవేట్ సెక్టార్లో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
మనకి తెలంగాణ నుండి కూడా కంపెనీస్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐటీఐ పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి. ప్రస్తుతం ఇన్ప్లాంట్ ట్రైనింగ్లోనే చదువుతున్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఉన్నారు. వాళ్ళకి స్టైఫండ్ క్రింద నెలకి 12,000 నుండి 17,000 వరకు స్టైఫండ్ ఇస్తున్నారు పిల్లలకి. ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పిల్లలందరికీ కూడాను రేపు ఐటీఐ ఎగ్జామ్స్ జూలైలో అయిన తర్వాత ఈ పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి నెలకి 24,000 నుండి 28,000 వరకు జీతాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి కంపెనీలన్నీ. కాబట్టి ఏంటంటే ఐటీఐలకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలు రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐటీఐల వైపు అప్లికేషన్స్ పెట్టి కంపల్సరీగాను ఉన్న నైపుణ్యాలని టెక్నికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఈ దిశగా అందరూ కూడాను స్థిరపడాలని చెప్పేసి ఒక కన్వీనర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమాన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. అదో నల్లరాయి, దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చీపురుపల్లిలో నాగార్జున మీడియాతో మాట్లాడారు. టీటీడీ పైన, గోమాతలపైన భూమాన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కొంతమంది కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీసేలాగా భూమాన కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజున మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. అయ్యా, మీకు ఒకటి చెప్తున్నాను, హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల్ని ఎలా కాపాడాలో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మీ హయాంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారు 150 దేవాలయాల్ని ధ్వంసం చేశారు. ఆ కేసులు ఏమయ్యాయండి? ఒక్కరినైనా పట్టుకున్నారా ఇప్పటి వరకు? వైకాపా అధికారంలో ఉన్నప్పుడు సింహాచలం దేవస్థానంలో ఎన్ని ఆవులు సరైన భోజనం లేక, తిండి లేక చనిపోయాయండి? ఆ పాపం అంతా ఎవరు మూట కట్టుకున్నారో మీరు మర్చిపోయారా అప్పుడే? ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానాల్లో 100 కొద్ది ఆవులు చనిపోయాయని చెప్పి మీరు దుష్ప్రచారం చేస్తున్నారే, ఇది ఎంతవరకు సమంజసం, సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నెలకి ఎన్నో కొన్ని ఆవులు వృద్ధాప్యం రీత్యానో లేదంటే ఇంకేదైనా జబ్బులు రావడం వల్లనో ఒక 4-5 ఆవులు ప్రతి నెల చనిపోతాయన్నది వాస్తవం. అలా జరిగిన దానికే మీరు 100 కొద్ది ఆవులు చనిపోయాయని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీ మీద కేసులు పెడుతుంది అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పుడు ఫోటోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు అన్నీ కూడా చూపించి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో అది వెంటనే ఆపుకోమని చెప్పి ఇంకొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. బకాయి ఉన్న పన్నుదారులకు ప్రభుత్వం కల్పించిన రాయితీ సౌకర్యాలను వివరించి తక్షణమే పన్ను వసూళ్లను చేయాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య ఆదేశించారు. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉన్న పన్ను బకాయిలను ఏకమొత్తంలో చెల్లించినట్లయితే 50% వడ్డీ మాఫీని ప్రకటించిన విషయం పన్నుదారులు గమనించాలన్నారు. అలాగే 25-26 ఆర్థిక సంవత్సరం పన్ను మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించినట్లయితే 5% రిబేట్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. త్వరితగతిన ప్రజలు బకాయిలను చెల్లించాలని ఆయన కోరారు. జీవో నెంబర్ 66 పురపాలక పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసింది. అందులో ముఖ్య విషయం ఏంటంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి వరకు ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలు
అంటే 31/3/2025 వరకు ఉన్న బకాయిలు మొత్తం యాక్ట్ మొత్తంగా ఒకేసారి చెల్లిస్తే అంతకుముందు ఇచ్చిన వడ్డీ రాయితీ 50% వడ్డీ రాయితీ వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం, అద్భుతమైన అవకాశం. ఇప్పటికీ 31/3/2025 లోపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను అంటే ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలు సంవత్సరం మొత్తం ఒకేసారి కట్టిస్తే 5% రిబేట్ ఉంది. ఇది కూడా ఈ నెల 34/2025 ఆఖరి తేదీ. అటు 50% వడ్డీ రాయితీకి కానీ ఇటు 5% రిబేట్ పొందడానికి కానీ ఆఖరి తేదీ 30/4/2025. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ గొప్ప అవకాశం ప్రజలందరూ వినియోగించుకోవాలని, ముఖ్యంగా వ్యాపార సంస్థలు పేదవారు సైతం దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకువెళ్తారు, ఏ అంశాలపై పోరాటం చేస్తారు అన్న విషయాలపై ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడుతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన గాదే శ్రీనివాసులు నాయుడు ఎమ్మెల్సీ గారు మన పక్కనే ఉన్నారు. సార్ నాయుడు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసినటువంటి ఒక ఎమ్మెల్సీగా ఎలాంటి బాధ్యతాయుతంగా ఉపాధి సమస్యలపై ఎలాంటి పోరాటం చేసి మీరు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని వెళ్ళబోతున్నారు? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్స్ అందరూ కూడా, అది ప్రైవేట్ యాజమాన్యం, గవర్నమెంట్ యాజమాన్యం అందరూ కూడా నా పట్ల నమ్మకంతో విజయాన్ని చేకూర్చారు. ఉపాధ్యాయ సంఘాలు, మిత్ర సంఘాలు అన్నీ కూడా నాకు సహకరించాయి. అయితే ప్రధానంగా ఈరోజు విద్యా వ్యవస్థలో రకరకాల మార్పులు చేస్తున్నారు, కానీ అవి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో 3, 4, 5 తరగతులని హై స్కూల్కి అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే 10+2ని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హై స్కూల్ని 10+2 చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని, మోడల్ హై స్కూల్స్ అని మరి ప్రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ అందులో మరొక రకం ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మోడల్ ప్రైమరీ స్కూల్ స్ట్రెంత్ కనుక సరిపోతే 1, 2, 3, 4, 5 కూడా మళ్ళీ తిరిగి హై స్కూల్లోనే కొనసాగిస్తాం అంటున్నారు. 117 జీవో రద్దు చేస్తామంటున్నారు, మళ్ళీ రద్దు కాదంటున్నారు. సో ఉపాధ్యాయుల్ని గందరగోళ పరిస్థితిలో నెట్టేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా నేను రేపు 16వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. చేసిన మరుక్షణం లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రి నేను కలుసుకొని ఒక విధానానికి స్టికాన్ అయి ఉండమని నేను కోరుతున్నాను. ఏంటంటే జనరల్గా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ప్రతి పంచాయతీకి విద్యార్థులతో సంబంధం లేకుండా ఏర్పాటు చేయాలి. ఆటోమేటికల్గా 1 year, 2 year, 3 year అయ్యేసరికి విద్యార్థులు చేరుతారు. వీళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు లెక్క పెడుతున్నారు తప్ప ఆ గ్రామం నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే విద్యార్థుల్ని లెక్క పెట్టట్లేదు. కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రైమరీ మోడల్ స్కూల్ని పంచాయతీలో విద్యార్థులకు సంబంధం లేకుండా ఏర్పాటు చేయాలన్నది నా డిమాండ్. రెండోది, హై స్కూల్లో ఇప్పుడు ఏదైతే 3, 4, 5 కలిసి ఉన్నాయో ఈ సంవత్సరం 3వ తరగతి అడ్మిషన్లు ఆపేస్తే నెక్స్ట్ ఇయర్ 4వ తరగతి అడ్మిషన్లు ఆగిపోతాయి, ఆ నెక్స్ట్ ఇయర్ 5వ తరగతి అడ్మిషన్ కూడా ఆగిపోతాయి. అంటే 3 సంవత్సరాల్లో ఆ 3, 4, 5 అన్నది అక్కడి నుంచి వేరుపడిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ 3వ తరగతి ఇక్కడ అడ్మిషన్ ఇస్తాం, 4వ తరగతి ఇక్కడ హై స్కూల్కి అడ్మిషన్ ఇస్తాం, 5వ తరగతి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్కి అడ్మిషన్ ఇస్తాం. కాబట్టి అక్కడికి వచ్చేసరికి 3 సంవత్సరాల్లో 3, 4, 5 ఆటోమేటిక్గా ఆ హై స్కూల్ నుంచి డిటాచ్ అయిపోతాయి. కాబట్టి దానికోసం మళ్ళీ వాళ్ళు ఇటు తీసుకురావడం, ఇల్లు తీసుకెళ్ళడం, మొత్తం గందరగోళం చేసేసి మరి విద్యా వ్యవస్థని చిన్నభిన్నం చేస్తున్నారు. అది అధికారుల తాలూకా రాంగ్ డైరెక్షన్స్ వల్ల ప్రభుత్వం తప్పుదోవ పడుతుంది. తప్పనిసరిగా నేను నాకు శక్తి నా మాట విన్నా వినకపోయినా నేను చెప్పాల్సింది వాళ్ళకి చెప్తాను. తర్వాత వింటే వారికి మంచిది, వినకపోతే మరి నేనేం చేయలేదు. ప్రధానమైనటువంటి ఉపాధ్యాయులు ప్రధానమైనటువంటి సమస్య, ప్రభుత్వాలు మారుతున్నా సరే సిపిఎస్ అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఓపీఎస్ని తీసుకొని రావాలి, సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అది జరగటం లేదు. మీరు ఆ విషయంపై ఎలాంటి ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తగ్గబోతుంది? ఏ రోజుకైనా సిపిఎస్ అనేది రద్దు అవ్వక తప్పదు, 100% రద్దు అవుతుంది. కానీ అది రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది చాలా కీలకం. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చారు కానీ రద్దు చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం అసలు ఆ విషయమే
వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్రస్తావించట్లేదు. గత ప్రభుత్వంలో ప్రస్తావించలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు ప్రస్తావించలేదు. కానీ నేనేం చెప్తున్నానంటే కేంద్రం 2004 ముందు 2003, 2002 ముందు జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులు, పోలీసు కావచ్చు, టీచర్ కావచ్చు, నాన్ టీచర్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సిపిఎస్ అమలు కాకముందే జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి 57 మెమో ప్రకారంగా ఓపీఎస్ ఇమ్మని చెప్పి సర్క్యులర్ ఇచ్చింది దేశం అంతా. ఆ సర్క్యులర్ నీళ్ళు అమలు చేస్తే కొన్ని వేల మందికి అది ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత సిపిఎస్ మిగతా 2004 తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారికి ఆ సిపిఎస్ రద్దు చేయడం అనే అంశం ఏదైతే ఉందో దాని మీద మేము ప్రభుత్వ సహకారంతో, కేంద్రం సహకారంతో వితిన్ షార్ట్ పీరియడ్లోనే రద్దు చేయడం కోసం సాయశక్తులా కృషి చేస్తాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే ఎమ్మెల్సీ గాది శ్రీనివాసనాయుడు గారు చెప్పింది ఏంటంటే అసలు ఉపాధ్యాయ సమస్యలపై బాగా పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. వాజీ న్యూస్లో కాసేపు విరామం. బ్యాక్ టు న్యూస్. విశ్వబ్రాహ్మణ పంచబ్రహ్మ సంఘాలు సమిష్టిగా కార్యాచరణ కమిటీగా ఏర్పడి పెళ్లి కావలసిన వధూవరుల తల్లిదండ్రులకు సహకరించాలన్న ఉద్దేశంతో వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశామని కన్వీనర్ కోసూరు రాంబాబు పేర్కొన్నారు. రింగ్ రోడ్లో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమంతా కలుసుకోవడం వలన వాళ్ల మధ్య పరిచయాలు పెరగడమే కాక జాతి ఐకమత్యం కూడా పెరుగుతుందన్నారు. సంఘం కూడా బలోపేతం అవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వి గీత, సత్య, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. మాకున్నటువంటి 5 దాయాదులు కూడా అందరికీ మంచి జరగాలని సదుద్దేశంతో విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అనేది గత సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం. గత సంవత్సరం ఏదైతే రకంగా విశేష స్పందన వచ్చిందో అదే రకంగా ఈ సంవత్సరం కూడా విశేషమైన స్పందన వచ్చింది. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా మంచి సంబంధాలని ఏర్పరచుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా విశ్వబ్రాహ్మణుల జాయింట్ యాక్షన్ తరఫున ఈరోజు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం అయినది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందరికీ సంబంధాలు మా కుల వస్తువులకి జరిపించాలని సదుద్దేశంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని దీన్ని జయప్రదం చేశారు. ఈ జయప్రదం చేసిన వాళ్ళందరికీ మా యొక్క సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిపై ప్రభుత్వ విప్ కురపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ఫైర్ అయ్యారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని, ప్రజలు ఓటమితో బుద్ధి చెప్పినా ఇప్పటికీ బుద్ధి మారలేదా అని ఆమె ఎద్దేవా చేశారు. అదేవిధంగా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, దేవుడితో ఆటలాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హితవు పలికారు. కురుపాం మాజీ శాసన సభ్యురాలు, మాజీ గిరిజన శాఖ మంత్రివర్యులు నాపై అలాగే గౌరవ ప్రస్తుత మంత్రివర్యులపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కురుపాం నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో గతంలో మంజూరు చేసి వదిలేసిన రహదారులు ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పూర్తి చేశాం. కొమరాడ మండలంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం టైంలో పూర్ణపాడు లాబేస్ వంతెన కోసం 9.98 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 2019 నాటికి 70% పనులు పూర్తయ్యాయి. 7,40,00,000 బిల్లులు కూడా మంజూరయ్యాయి. ఆ తర్వాత ఏర్పడినటువంటి మీ ప్రభుత్వంలో మీరు గిరిజన శాఖ మంత్రిగా మరి ఉన్నప్పుడు ఆ జీవో ఇచ్చారు. కానీ ఆ పనులు ఏవైనా జరిగాయా? ఏదైనా గిరిజనాభివృద్ధి చేశారా? అలాగే మరి చాలా మంది ఏనుగులు వల్ల చనిపోయారు. దానికోసం నేను వెళ్తే నాకు కూడా కేసు పెట్టించేసి గరుగుబిల్లిలో ఎన్నో రాద్ధాంతం చేశారు. మీరు ఒక్కరికైనా పరామర్శించి మీరు ఎవరికైనా రైతులకు డబ్బులు ఏమైనా ఇచ్చారా? ఏదో తూతు మంత్రంగా
మీ ఇంటి వద్దకు పిలిచి మీ కోటలో మరి ఎవరైతే ఉంటే వాళ్ళకి అంటే కంటి తడుపులాగా 2 లక్షలు 3 లక్షలు ఇలా ఇచ్చారు. కానీ మాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వంలో ఎవరు ఏ సహాయంకి వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మేము వీళ్ళు వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరికి చేసి పెట్టినటువంటి ఘనత కూటమి ప్రభుత్వంది. తిరుపతి గోశాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేసిన విష ప్రచారంపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవులు మృతి చెందాయని చేసిన విష ప్రచారం చాలా బాధాకరమన్నారు. మీడియా ముఖంగా తీవ్రంగా ఖండించారు. ఇదే విధంగా పాస్టర్ ప్రవీణ్ మృతిని రాజకీయం చేయాలని చూసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అతని స్వీయ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వంనకు అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ విష ప్రచారాలను నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 9 మాసాల్లో వారు టీడీడీకి ప్రత్యేకం శ్రద్ధ తీసుకొని పాలకమండలి ఏర్పాటు చేసి ఒక ప్రజలకి భక్తులకి మనోభావాలని ఏ రకంగా దగ్గర తీసుకోవాలో ఆ రకంగా కార్యక్రమం చేస్తుంటే ఈరోజు వైకాపా నాయకుడు కరుణాకర్ రెడ్డి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా దేశ విదేశాల్లో మనకి భక్తులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఒకటే చెప్తున్నాం, ఎప్పుడైనా ఏ సందర్భమైనా మీరు తెలుసుకునే విషయం ఒకటే, కులాల్ని మతాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేరుకుంటే మీరు దగ్గర చేరవెళ్ళే పరిస్థితి లేదు. ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక తప్పుడు ప్రసారంతో మీరు ఒక కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసి ఒక ప్రసారం చేసి ప్రజల్ని భక్తుల్ని మభ్యపెట్టే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు మేము ప్రత్యక్షంగా చూసాం. అయితే ఈరోజు ప్రజలందరూ గమనించారు, చూశారు. అందుకే మీ తప్పుడు మాటలను పూర్తిగా విస్మరించి ఈరోజు మొన్న ఎన్డీఏ కూటమికి పట్టం కట్టే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే ఈరోజు మొన్న పాస్టర్ సెల్ఫ్ యాక్సిడెంట్లో ఆయన చనిపోతే ఆయన్ని ఏదో ప్రభుత్వమే చేసిందని చెప్పేసి పాస్టర్లను రెచ్చగొట్టే విధంగా ఒక ప్రకటనలు చేసి వాళ్ళని కూడా చూసాం. అంటే కులాలకి మతాలకి ఒక పక్క మతం పరంగా రెచ్చగొట్టడం, మరో పక్క కులం పరంగా మతం చేయడం, అలాగే ఇంకో పక్క ప్రజల్ని గ్రూపు సిస్టంగా డివైడ్ చేసి రెచ్చగొట్టే విధంగా చూస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా వైకాపా నాయకులు అన్నీ సరిచూసుకొని మీరు మాట్లాడవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, గో సంరక్షణ, గోమాతను పరిరక్షణ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇప్పుడు కాదు, ఆయన చదువుకున్న రోజుల నుంచి కూడా గో సంరక్షణ మీద చాలా ఉన్నది. దేశీయ ఆవుల మీద కానీ లేకపోతే నాటు ఆవుల మీద కానీ ఈ ప్రాంత ఆవుల మీద కానీ మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన కుటుంబానికి కులదైవం. అలా ఇంటి వెలువెలుపు వెంకటేశ్వర స్వామి ఎలా ఏ రకంగా వారికి సేవలు చేయాలో వారికి తెలుసు. అలాగే ఈరోజు ఆ రకంగా మీరు చేస్తున్న అభియోగాలని మేము ఖండిస్తున్నాం. అలాగే ఇంకొక రెండో విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం ఈరోజు అసలు రంగు బయటపడింది. ఆయన ఉత్తరం రాశాడు జగన్మోహన్ రెడ్డికి. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము నిద్రపోను, నాకు చాలా పెద్ద బాధ్యతలు ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్తుంటే, కాపు ఉద్యమ రూపంలో, కాపు ఉద్యమ ముసుగులో ఈరోజు బయటపడిన ముద్రగడ ప్రజలు గమనిస్తున్నారు. ఆ ఉద్యమానికి ఎవరికి ఉపయోగపడిందో చూశారు. ఇప్పుడు అధికారంగా ఆయన ఏదో ఒక కమిటీలో మెంబర్ అయ్యారని చెప్పేసి ఒక ప్రకటన, ఒక అఫీషియల్ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో తేటతెల్లం అయింది. జగన్మోహన్ రెడ్డి మీదకున్న ఆయన ప్రేమ అభిమానాన్ని స్పష్టమైంది. ఈ రోజు కాదు ఆయనకి, ఆయన ఎప్పుడో కాపు ఉద్యమం అని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా ఆయన చేస్తున్న యాక్టివిటీస్ మనం చూసాం. 2014లో అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కనుక ఏ రకంగా ఆయన బయట పెట్టాలి, ప్రభుత్వాన్ని సర్టిఫికేట్ తేవాలని చేసిన వ్యూహాలు మనం చూసాం. ఆ వ్యూహాల భాగంగా ఈరోజు ఆయన లేఖను కూడా విడుదల చేశారు. సరే, ఏదైనప్పటికి కూడా మీరు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేశారు. అయితే మీరు బాధ్యతగా, అలాగే ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఆ రకంగా ఆలోచించి మీరు ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలి తప్ప కానీ ఇలాంటి అభియోగాలు చేసి ప్రజలను గందరగోళ పరిస్థితి తీసుకొస్తే ప్రజలు గమనిస్తున్నారు. మేము కూడా అధికార పక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులుగా మేమందరం కూడా మా కేడర్ కానీ, మేము కానీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్టణంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటల్లో చిక్కుకొని 3 సజీవ దహనమయ్యారు, 8 మంది మృతి చెందారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం నర్సీపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఇక ఈ అగ్ని ప్రమాదం సంభవించిన బాణాసంచా కేంద్రానికి ప్రభుత్వ లైసెన్స్ ఉందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకుంటున్నారు. పడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 27వ వార్షికోత్సవం గురజాడ కళాభారతిలో నిర్వహించినట్లు పడిమాంబ కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు పాత్రో అన్నారు. 27వ వార్షికోత్సవం సంబంధించిన కరపత్రాలను ఈరోజు లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 4 గంటలకు కోలాటంతో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి అన్నారు. అనంతరం అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం ఉంటుందని అన్నారు. వార్షికోత్సవ వేడుకలకు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీ జరగబోయే కార్యక్రమాల్లో అనేక సంస్కృత కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎంతోమంది ప్రముఖులు, రాజకీయవేత్తలు సభాస్థలికి చేరి ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేస్తున్న సందర్భంగా గత 20 ఏళ్లుగా అలుపెరిగిన పోరాటంగా పాత్రో సూర్యదేవుని పాత్రో ఒక ఆధ్యాత్మిక సేవా సంఘం ద్వారా ఒక జ్ఞానబేరి పత్రిక నడిపిస్తూ అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పైడిమాంబ దీక్షతో వందలాది మందిని దీక్షాదారులుగా తయారు చేసి ఎల్లప్పుడూ పైడిమాంబనే నమ్ముకుంటూ పైడిమాంబ అడుగుజాడలో నడుస్తూ ఆమె ఆదరణతో, ఆమె ప్రేమతో, ఆమె ఆశీస్సులతో ఒంటరిగా గత 20 ఏళ్లుగా మొక్కవని ధైర్యంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి చేతిస్తున్న ఎందరో మహానుభావులు, దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విచ్చేసి అతనికి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మరొకసారి అందరినీ సవినయంగా వేడుకుంటూ బులెటిన్లో ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మంత్రి కొండపల్లి జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు, అభిమానులు. అనకాపల్లి జిల్లా కైలాసపట్టణంలో భారీ అగ్ని ప్రమాదం, 8 మంది మృతి, పలువురికి గాయాలు. తిరుపతి గోశాలపై వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయి. మీడియా సమావేశంలో ఆరోపించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.